గోవింద గోవింద ఘోషతో తన గుడికి కొని వచ్చ భక్తులను గోవిందుడే ముడుపులను గైకొని మొక్కులను చెల్లించ పక్కనే నిలిచి ఆ పరమాత్ముడే అలమేలు మంగమ్మ అమ్మయ్య వచ్చి తల నీలాలని పిలిచే తన స్వామికి వైకుంఠవాసుడే వరద హస్తముతో దీవించి పూసెలే చలువ చందనమే ఋషులకే కలుగదు భాగ్యము ఈ పసివారి బ్రతుకులే ధన్యము అమ్మని నాన్నని కలపాలని మదినమ్మి పూనిన వ్రత దీక్షకి నిలువెల్ల కరిగాడు ఏడు కొండలవాడు చిన్నారి భక్తులకే అయినాడు భక్తుడు